scanf in C. So scanf stands for scan formatted string. It is used to read data from a keyboard and then writes the result. Okay. ఫస్ట్ స్కాన్ఎఫ్ ఏంటి అంటే యాజ్ సేమ్ యాజ్ ప్రింట్ఎఫ్. స్కాన్ఎఫ్ ఫంక్షనింగ్ ప్రింట్ఎఫ్ ఫంక్షనింగ్ ఎలా అయితే జరుగుతుందో యాజ్ సేమ్ యాజ్ స్కాన్ఎఫ్ ఫంక్షనింగ్ కూడా అలానే జరుగుతుంది. కానీ హియర్ వి టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటాము, మన ఇష్టమైన ఇన్పుట్. మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్ యాక్సెప్ట్స్ ద క్యారెక్టర్, స్ట్రింగ్ అండ్ న్యూమరిక్ డేటా ఫ్రమ్ ద యూజర్ యూజింగ్ స్టాండర్డ్ ఇన్పుట్. సో టైప్స్ ఆఫ్ డేటా ఇట్ యాక్సెప్ట్స్. అవి ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇట్ యాక్సెప్ట్స్ క్యారెక్టర్ ని, స్ట్రింగ్ ని, న్యూమరిక్ డేటాని అంటే ఇంటీజర్ వాల్యూస్ ని కానీ, క్యారెక్టర్స్ ని కానీ, స్ట్రింగ్స్ ని కానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ యాక్సెప్ట్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ డేటా. ఓకే, దెన్ scanf also format specifier like printf. What are format specifiers? Format specifiers అంటే %d, %f, %lf, %lf. సో అవన్నీ యూజ్ చేస్తుంది. సింటాక్స్ ఆఫ్ స్కాన్ఎఫ్ ఏంటి అంటే ఇట్ ఈస్ సేమ్ సిమిలర్ టు ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ సింటాక్స్ ఎలా అయితే రాస్తామో యాజ్ సేమ్ యాజ్ స్కాన్ఎఫ్ సింటాక్స్ కూడా అలానే ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఆంఫర్సాండ్ యూజ్ చేస్తాము. అండ్ సింబల్ స్టాండ్స్ ఫర్ ఆంఫర్సాండ్. యాక్చువల్ గా వాట్ ఈస్ ద ప్రింట్ఎఫ్ ఫంక్షన్? ప్రింట్ఎఫ్, for suppose if we take int value equals to 5 అని రాస్తే we need to print like printf %d comma value. So this is the syntax we use it to for printf. scanf కి మనం ఎలా యూజ్ చేస్తామంటే for suppose if I take int number, we do not need to initialize a value while using scanf. So scanf %d comma ampersand num. నార్మల్లీ ఆంఫర్సాండ్ యూజ్ ఏంటంటే వైల్ స్కానింగ్ ద ఇన్పుట్ scanf నీడ్ టు స్టోర్ డేటా సమ్వేర్. యాక్చువల్ గా scanf యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రింట్ఎఫ్ కి ఏంటంటే డైరెక్ట్ గా ఇనిషియలైజేషన్ లోనే వాల్యూ ఇచ్చేస్తాము. బట్ scanf లో అది డిఫరెంట్. scanf లో మనం జస్ట్ ఇక్కడ చూడండి ఇంట్ నమ్ అని ఇస్తున్నాం అంతే. ఐఎమ్ నాట్ గివింగ్ వాల్యూ. వాల్యూ మనమే ఓన్ గా ఇవ్వాలి అంటే మనమే ఇవ్వాలి ఫ్రమ్ అవర్ సైడ్. scanf వాల్యూ ఇవ్వాలి అంటే సో వీ నీడ్ టు నో ద మెమరీ లొకేషన్. ఆ నంబర్ యొక్క మెమరీ లొకేషన్ తెలియాలి అంటే దానికి మనం ఆంఫర్సాండ్ యూజ్ చేస్తాము. ఆంఫర్సాండ్ నమ్ మీనింగ్ ఏంటంటే మెమరీ లొకేషన్, అడ్రస్ ఆఫ్ ఎ నంబర్, అడ్రస్ ఆఫ్ ఎ మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్ అడ్రస్ తెలిస్తే మనం దాంట్లో వాల్యూ స్టోర్ చేయొచ్చు. scanf మీనింగ్ అది. చూడండి, ఆంఫర్సాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్. ఇది అండర్లైన్ చేసుకోండి, అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆంఫర్సాండ్ అంటే అడ్రస్ ఆఫ్ ది ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంఫర్సాండ్ నమ్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ఆంఫర్సాండ్ నమ్. అడ్రస్ ఆఫ్ నమ్, నమ్ అని రాసుకోండి, ఇది వేర్ కాదు నమ్. లాస్ట్ లో నమ్ అని రాయండి. ఆంఫర్సాండ్ నంబర్ అనేది అడ్రస్ ఆఫ్ ఎ నంబర్. ప్రింట్ఎఫ్ కి scanf కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ కామా వేరియబుల్ ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తాము. వేరియబుల్ యూజ్ చేస్తే దాని వాల్యూ వచ్చి డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. అదే scanf లో ఏంటి అంటే మనం మన ఇన్పుట్ తీసుకోవాలి. సో డైరెక్ట్ గా ప్రింట్ చేయలేము. యూ నీడ్ టు టేక్ ద ఇన్పుట్ యూజింగ్ ఆంఫర్సాండ్ టు ద వేరియబుల్ నేమ్. ఓకే, క్లియర్? ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ scanf ఫంక్షన్. అదే ఇప్పుడు రాస్తుంది హెడ్డింగ్. program to implement scanf function using single input. So first starting with hash include stdio.h, hash include onio.h, main int num, taking a single input. నార్మల్ గా మనం ముందు వరకు ఎలా చేస్తామంటే ఇనిషియలైజేషన్స్ వీ హ్యావ్ టేకెన్ నంబర్స్ ఆల్సో. కానీ ఇప్పుడు మన ఇష్టమైన నంబర్ తీసుకోవాలి కాబట్టి మనం ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ వీ కెన్ ఇనిషియలైజ్ ఇట్ as int num. క్లియర్? ఓకే, దెన్ క్లియర్ స్క్రీన్. printf ఎంటర్ ద. printf లో ఏదన్నా మనం సెంటెన్సెస్ రాయాలి అంటే వీ కెన్ రైట్ అవర్ ఓన్. ఏ సెంటెన్సెస్ అయినా రాయొచ్చు మీనింగ్ఫుల్ గా. ఫర్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లైక్ ఎంటర్ ద నంబర్ అని ఇస్తున్నా నేను. జస్ట్ మనం ఏదైతే ప్రింట్ఎఫ్ లో రాస్తామో అది ప్రింట్ అవుతుంది.
అవుట్పుట్ లో కూడా స్కాన్ఎఫ్ ఏంటి అంటే మనం తీసుకుంటుంది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, స్కాన్ఎఫ్ ఈజ్ ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ఎఫ్ ఈజ్ అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐఎమ్ టేకింగ్ ఒక ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎంటర్ ద నంబర్ అని మనం చెప్తున్నాం. ఓకే, స్కాన్ఎఫ్ ద్వారా చెప్తున్నాం. సో వీ కెన్ రైట్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి మనం ఏదో ఒక నంబర్ ని మాత్రమే ఇవ్వగలం, డెసిమల్ నంబర్ కాదు, ఓన్లీ నంబర్. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే %d. క్లియర్? తర్వాత ఏం చేస్తున్నానంటే ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ద వాల్యూ ఆఫ్ నంబర్ ఈజ్ అని చెప్పి %d కామా కామా మిస్ అయింది చూడండి, కామా నమ్. సేమ్ మనం ప్రింట్ఎఫ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే యూజ్ చేస్తున్నాను. క్లియర్? %d కామా నమ్ మనం ఎలా రాస్తాం ప్రింట్ఎఫ్ ఎప్పుడు డబుల్ కోట్స్ %d కామా నమ్ రాస్తాం కదా, అలానే దాంట్లో మనం సెంటెన్స్ కూడా రాయొచ్చు. క్లియర్? ద వాల్యూ ఆఫ్ అ నమ్ ఈస్ అని చెప్పి అక్కడ నంబర్ వచ్చేస్తుంది. 0 errors, control F9. Enter a number. So what we can give some 48. So the value of the number is 48. Clear? మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అది ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ, అంటే మన యూజర్ ఇన్పుట్ మనం ఇస్తున్నాం. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ సమ్, ఓకే, ఆల్ట్ F9, కంట్రోల్ F9. ఓకే, 76. ఓకే, మనం పైన ఇంటీజర్ లో ఏదైతే నేమ్స్ ఇస్తామో కింద స్కాన్ఎఫ్ లో కూడా అదే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. సో ఇందాకలాగే సేమ్ రాశాను, బట్ ఐ టేక్ 2 times, అన్ని డబుల్ గా రాశాను. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటి, నేను ఇందాక సింగిల్ ఇన్పుట్ కాబట్టి జస్ట్ 1 స్కాన్ఎఫ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్కాన్ఎఫ్ తీసుకుంటున్నా. ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని టైమ్స్ స్కాన్ఎఫ్ తీసుకోవాలి. క్లియర్? స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సాండ్ ఏ, మళ్ళీ కింద స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సాండ్ బి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను, మళ్ళీ ప్రింట్ఎఫ్ ద వాల్యూ ఆఫ్ బి. క్లియర్? అన్ని 2 times. ఆల్ట్ F9. ఓకే, కంట్రోల్ F9. Enter the value of A, 100. Enter the value of B, 101. Okay, the value of A 100, the value of B 101. Okay, కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, డబల్ లైన్స్ లో రావాలి అంటే స్లాష్ n. గుడ్. సో మనం కింద లైన్ లో స్లాష్ n పెట్టినా చాలు. ఓకే, స్లాష్ n. ఓకే, పర్లేదు, స్లాష్ n. ఓకే, వాల్యూ ఆఫ్ B, ఆల్ట్ F9, control F9. Okay, enter the value of A, same 100, value of B 101. Okay, now the value of A is 100, the value of B is 101. Clear? Clear screen ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడ రాయాలి అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ఇనిషియలైజేషన్స్, ప్రింట్ఎఫ్ కి ముందు ఇనిషియలైజేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక క్లియర్ స్క్రీన్ చేస్తాము. ఓకే, ఒకవేళ చేయకపోతే అవుట్పుట్స్ అన్ని క్లమ్జీగా వస్తాయి. క్లియర్? వాట్ ఆర్ ద ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ ఫ్లోట్ అంటే %f, డబుల్ కి LF. క్లియర్? Alt F9, Control F9, enter the value of 1 అంటే
13.5. Enter the value of number 2, 12.6. Clear? The value of val 1 is 13.500 something and the value of val 2 is 12.6. Clear? ఒకవేళ మనం నార్మల్ గా ఇంటీజర్ లాగా ఇచ్చినా కూడా ఎలా వస్తుంది? Alt F9, Control F9. So 12, value 2 13. Clear? 12.000. So point లో వస్తుంది. Decimal number, double and float both are decimal numbers. Okay.